వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జైలు నుంచి వికారాబాద్ కు తరలించారు. కొడంగల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి బి శ్రీరామ్ విచారణ జరిపి 2 రోజులు కస్టడీ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా వెల్లడైతే కార్యకర్తలతో ఇబ్బంది ఏర్పడుతుందని అనుమానంతో వికారాబాద్ డీటీసీ సెంటర్ కు నరేందర్ రెడ్డిని పోలీసులు తరలించారు. ఆయన అడ్వకేట్ జుక్కల లక్ష్మణ్ సమక్షంలో విచారణ అధికారి తాండ్రు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విచారణ జరుగుతున్నట్లుగా తెలిసింది. नहीं ఆయన నరేందర్ రెడ్డి అన్న అవును ఆయనే బండి ఓమా ఇది ఎవడిది सर टिफिन आता कार తీసుకో ఫింగర్ మా देखो జరిగింది. ఎక్కడ కూడా ఆయన పట్నం నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన వైలేట్ చేయొద్దు, ఫోర్స్ఫుల్ గా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దని క్లియర్ గా కొడంగల్ జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అడ్వకేట్ ప్రెజెన్సీలో ఇంటరాగేట్ చేయమని క్లియర్ గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పీడీపీపీ యాక్ట్ కి సంబంధించి స్పెషల్ కోర్టు వచ్చింది కాబట్టి ఆ జియో ప్రకారం నాంపల్లి కోర్టు వాటిని విచారించే అవకాశం విచారణ ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ మేము హైదరాబాద్ లో మూవ్ చేసాము, ఆర్గ్యుమెంట్స్ చేస్తాము. అది లోపలికి వెళ్తే కానీ తెలియదు. necessities to him and shall not be violate his human rights. హ్యూమన్ రైట్స్ కు వైలేట్ కాకుండా కస్టడీలో ఇన్వెస్టిగేషన్ చేయమని క్లియర్ గా కొడంగల్ జడ్జి గారు ఆర్డర్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.